ఏంటమ్మా ఏదో మాట్లాడాలన్నావంట? మీరు ఐవీఎఫ్‌కి వెళ్ళాలని చెప్తున్నారు కదా మేడం. అవునమ్మా. ఇంట్లో వాళ్ళేమో సిటీస్‌కి అయితే బాగుంటది అంటున్నారు మేడం. ఎందుకని? అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ అక్కడే ఉంటుంది అనుకుంటున్నారా వాళ్ళు? సిటీస్‌లో అయితే అన్ని టెక్నాలజీస్ ఉంటాయి అంటున్నారు మేడం. ఓకే. ఇదేంటమ్మా నీదేనా ఫోన్? నాదే మేడం, ఐఫోన్. ఓ ఐఫోనా? ఎవరు కొన్నారు? మా హస్బెండ్ కొన్నారు మేడం. ఇది ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? అది ఫారెన్ అన్నారు మేడం. ఫారెన్ అమెరికాలో చేస్తారు, కొన్ని పార్ట్స్ చైనాలో ఇచ్చేస్తారు. మరి ఇక్కడ పని చేస్తుంది అమెరికాలోది? చేస్తుంది మేడం, నేర్చుకున్నావు. మరి దానికి తగ్గ నెట్వర్క్ అది ఉందా? ఒంగోలులో ఉంది కదా. సో అలానే ఇక్కడ ఏంటంటే ఒయాసిస్ ఫర్టిలిటీ అన్ని సెంటర్స్ లో, ఈ దేశం మొత్తంలో 34 సెంటర్లు ఉన్నాయి. అన్ని సెంటర్ లో అదే ప్రమాణాలతో మనకి ఐవీఎఫ్ ల్యాబ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఐవీఎఫ్ ల్యాబ్ లో ఎక్విప్మెంట్ కానీ, అలాగే మెయింటెనెన్స్ కానీ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటారనమాట. అలాగే ఏంటంటే క్లినికల్ గా కూడా, అంటే పేషెంట్ కి ఇచ్చే ట్రీట్మెంట్స్ లో కూడా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట. సో అన్ని చోట్ల ఆ ప్రమాణాలు మెయింటైన్ చేస్తూ, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో ఈవెన్ ఒయాసిస్ ఫర్టిలిటీ ఒంగోల్ బ్రాంచ్ లో మనకి పీజీటీఏ అవైలబిలిటీలో ఉంది. అలాగే ఎగ్ ఫ్రీజింగ్, కాపా ఐవీఎం, ఎంబ్రియో ఫ్రీజింగ్ అన్ని ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయమ్మా. సో ఎక్విప్మెంట్ అది మెయింటైన్ చేసే స్కిల్, అలాగే స్టాండర్డ్ గా దాన్ని మెయింటెనెన్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి అన్ని చోట్ల. కాబట్టి నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా?